హలో గాయ్స్, చిన్నప్పటి నుంచి సంత అని వినడమే కానీ చూసింది ఎప్పుడు లేదండి. సో ఈరోజు మనం ఒక సంతకి వెళ్తున్నాం. అది ఎక్కడ ఏంటి అనేది మొత్తం వీడియోలో చెప్పేస్తాను. వాచ్ ఇట్. ఓకే. సో కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియో మొత్తం చూసేయండి. సో వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ కుర్రాడు. నా పేరు నిఖిల్ అండి. మా ఊరు ముద్దనూరు మండలం, కడప జిల్లా. ఈ సంత ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు జరుగుతుంది, ఏమేమి అమ్ముతారు, ఏంటి డీటెయిల్స్ అన్ని మొత్తం వీడియోలో చెప్పేస్తానండి. యాక్చువల్లీ ఈ సంత మా ఊరు నుంచి 50 కిలోమీటర్స్ దూరం అనమాట. ఊరి పేరు వచ్చి సింహాద్రిపురము. ప్రతి ఆదివారం మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి 11 కల్లా క్లోజ్ అవుతుందంట. ఈ ఊరికి వెళ్ళాలంటే 2 వేస్ ఉన్నాయండి. ఒకటి తాడిపత్రి రూటు, ఒకటి పులివెందుల రూటు. పులివెందుల రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే బెటర్ అని తాడిపత్రి రూట్కి వెళ్తున్నాను. ఈ హైవే కూడా ఈ మధ్యనే రెడీ అయింది. అంతకుముందు పాత రోడ్డు అంతా కొండ కానుకొని వెళ్ళేది. అక్కడ అవుకు రిజర్వాయర్ వాటర్ అంతా ఈ గండికోట రిజర్వాయర్కి వెళ్ళడంతో అక్కడ ఉండే పొలాలు, ఇల్లులు అన్నీ మునక ప్రాంతాల కిందకి చేరాయి. సో మీకు కనిపిస్తున్న వాటర్ అంతా అప్పుడు అన్ని పొలాలు, ఊర్లు ఉండేటండి. సో అక్కడ ఊర్లు మొత్తం అంతా ఖాళీ చేసేసి ఇటు సైడ్కి, లెఫ్ట్ సైడ్కి వచ్చేసారు మొత్తం అంతా. మ్యాక్సిమం మా ఊరు నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరం అంతే. ఆ తర్వాత నుంచి అన్ని మునక ప్రాంతాలే. సో ఇప్పుడు మనం మంగపట్నం టోల్గేట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడి నుంచి ఒక కొండాపురం వస్తుంది. కొండాపురం దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ అంతే. అక్కడి నుంచి లెఫ్ట్ కట్ తీసుకుంటే ఒక 20 కిలోమీటర్స్ సింహాద్రిపురం. అసలు ఈ ఎర్లీ మార్నింగ్ రైడ్, ఆ చుట్టుపక్కల కొండలు, ఆ వాటరు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఆ బైక్లో అలా వెళ్తుంటే, ఈ చుట్టుపక్కల పొలాలు చూసుకుంటూ, ఆ పొలాల చల్లగాలి మనకు తగులుతూ ఉండే అసలు జర్నీ ఎంత ఉత్సాహం ఇస్తుంది అనుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఏదైనా. సో మనం ఫైనల్లీ కొండాపురం రీచ్ అయిపోయామండి. ఈ కొండాపురం నుంచి ఒక 5 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ రోడ్డు కట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ మాదిరిపురము. ఒక 30 మినిట్స్ జర్నీ అండి, రీచ్ అయిపోతాము. మీరు చూస్తున్న వాటర్ అంతా గండికోట రిజర్వాయర్కి వెళ్ళిపోతుందండి. అసలు ఈ గండికోట రిజర్వాయర్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏ నది వాటర్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను. యాక్చువల్లీ ఈ వాటర్ అంతా పెన్నా నది వాటర్ అండి. పెన్నా నది కర్ణాటక స్టేట్లోని నంది హిల్స్ నుంచి స్టార్ట్ అయ్యి అనంతపురం, కడప జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాలోని సముద్ర భాగంలో కలిసిపోతుంది. చాలామందికి తెలిసి ఉంటుంది విషయం, కానీ తెలియని వాళ్ళకి అనమాట. సో చూస్తున్నారుగా, చుట్టూ అరటి చెట్లు, చీనీ చెట్లు ఎక్కువే అండి. మా సైడు ఎక్కువ చీనీ చెట్లు కూడా బాగానే పండిస్తారు. వీటితో పాటు ఇంకా కూరగాయల పంటలు కూడా బాగానే పండిస్తారండి. చుట్టుపక్కల పల్లెల్లో అన్నీ మొత్తం కూరగాయల పంటలు కూడా పండిస్తాయి. మా సైడ్ ఎక్కువ మిర్చి, వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ ఇవన్నీ బాగానే పండిస్తారు. టమోటాలు కూడా పండిస్తారు, కానీ ఇప్పుడు సీజన్ టైం కాదు. సో చూసారుగా, 2 సైడ్ల కనుచూపు మేర మొత్తం అంతా పంట పొలాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వానల కోసం వెయిటింగ్ అంతా రెడీ చేసి పెట్టారు. వానలు పడితే ఇంకా పొలాలు స్టార్ట్ చేస్తారనమాట. సో అది మా గండికోట రిజర్వాయర్ కథ. సో ఫైనల్లీ రీచ్ అయిపోయామండి సింహాద్రిపురానికి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. యాక్చువల్లీ కనుక్కొని వెళ్ళాలి ఎటు సైడ్ ఏంటి, ఎంత దూరం అనేది. సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం సంతకి. ఇదే సంత అనమాట. చూడాలి లోపల ఏమేమి సేల్ చేస్తున్నారు, ఏంటి, ఏం కథ అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. ఈయన ఎవరో టమోటాలు బండి అమ్ముతున్నాడు. మొత్తం టమోటాలు స్టాక్ తెచ్చిపెట్టి అమ్ముతున్నాడు. యాక్చువల్లీ మాకు కూడా టమోటాలు పండుతాయండి, కానీ ఈ సీజన్ టైం కాదనమాట. ఈ టమోటాలు ఎక్కువ వీళ్ళు మేమనే కాదు కానీ చుట్టుపక్కల చాలామంది అంతా ఇప్పుడు పదనపల్లి, కనికిరి, పొంగనూరు అటు సైడ్ నుంచి టమోటాలు తెచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట. అమ్మేది ఏముండదు, వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు. ఈసారి టమోటా కూడా అంత రేట్ ఏం లేదండి. కేజీ 20-25 అమ్ముతున్నారు. ఒక టైంలో 200-300 అమ్మిన కాలాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు టమోటా మా సైడ్ పల్లెల్లో పండుతాయి, కానీ ఇప్పుడు అన్సీజన్ అనమాట, అంత సరుకు ఉండదు. సో మ్యాక్సిమం అంతా ఇప్పుడు అంతా సరుకు అంతా మదనపల్లి, పొంగనూరు ఆ ఏరియాలో నుంచి తెచ్చుకుంటారు. సో ఇప్పుడు టైం 6:30 అవుతుందండి. జనాలు కూడా బాగానే వస్తున్నారు. చెప్పాను కదా మార్నింగ్ 5కే స్టార్ట్ అవుతుందని. పదండి మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం. నాకు తెలిసి మార్కెట్లో ఈ సంత జరుగుతుందంటే ఇంత జనాలకు కారణం ఈ ఊరు చుట్టుపక్కల పల్లెలు ఎక్కువ అండి, అందుకే ఇంతమంది. నాకు తెలిసి వారానికి సరిపడా తీసుకెళ్తారేమో. మెల్లమెల్లగా క్రౌడ్ కూడా బాగానే వస్తున్నారండి, జనాలు కూడా బాగానే వస్తున్నారు. ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్సే అనుకున్నాను, ఇక్కడ పండ్లు, చేపలు ఇవి కూడా అమ్ముతున్నారండి. ఆకుకూరలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. సో 11 వరకు వ్యాపారం అంటే ఓకే, చాలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ వారం మేము రావాల్సింది కుదరలేదు. ఈ సండే మేము పెట్టాలనుకున్నాం కూరగాయలు. సో కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయాం. నెక్స్ట్ ఈ అన్న నేను వీడియో తీస్తుంటే అదేమనిగా పిలిచాడండి.
ఎన్నో తెల్లగడ్డలు అమ్ముతున్నాడు. నిన్న పిలిచి అన్న నువ్వు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తావంటే అవునా అండి. నిన్న మన ఛానల్ పేరు అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అనమాట ఛానల్ని. సో ఇదే అండి సంత. చూసారు కదా మొత్తం క్రౌడ్ ఎలా ఉన్నారో. చాలామంది జనాలు కూడా వస్తూనే ఉన్నారు. అసలు ఎక్కడ డిసప్పాయింట్ లేదు. నేను చాలా ఏదో అనుకున్నాను కానీ మరి ఇంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ పైన అయిపోయింది. ఇంకా రిటర్న్ అవుతున్నాను ఇంటికి. సో చూసారుగా సంత ఎలా ఉంటుంది ఏంది. మ్యాక్సిమం ఈ వీక్ ట్రై చేస్తానండి, ఖచ్చితంగా రావాలి ఈ సండేకి. లాస్ట్ ఈ సండే పెట్టాలనుకున్నాను కానీ నెక్స్ట్ సండే ఖచ్చితంగా ట్రై చేస్తాము. సో యాక్చువల్లీ మాది ముద్దనూరులో మేము ఏం చేస్తాం మీకు చెప్పలేదు కదా. యాక్చువల్లీ ముద్దనూరులో మాది వెజిటేబుల్ మార్కెట్ అన్నమాట. సో అందుకే ఈ సంత జరుగుతుందని తెలుసుకొని ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని చూసుకుందామని ఈరోజు వచ్చాను అనమాట. సో ఫైనల్లీ నెక్స్ట్ సండే ఖచ్చితంగా ఇంకొక వీడియోతో నేను ముందుకు వస్తాను. సో అది మేము వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వచ్చి అమ్మడానికి ట్రై చేస్తామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.